హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. విజయసాయి రెడ్డి గారు ఒక ట్వీట్ చేయడం జరిగింది. అంటే హిందూ మతం ప్రమాదంలో ఉంది అని, మత మార్పిళ్ళకు సంబంధించి ఒక మాఫియా నడుస్తుందని చెప్పేసి దాన్ని ఎక్స్పోజ్ చేస్తూ ఒక ట్వీట్ చేయడం జరిగింది. ఇప్పుడు ఆ ట్వీట్ వైరల్ అవుతుంది. అసలు ఆయన ఎవరిని ఉద్దేశించి చేశారు, మరి ఇప్పుడు ఎందుకు చేశారు, అది ఏ కాంటెక్స్ట్ లో చేశారు అనేది ఒకసారి డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దుర్గావర్లమణి గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం మేడం. నమస్తే అండి. మేడం, ఇప్పుడు విజయసాయి రెడ్డి గారు మరి ట్వీట్ చేయడానికి కారణం ఏంటి? అంటే హిందూ మతం ప్రమాదంలో ఉందని చెప్పడం కావచ్చు, లేకుంటే ఈ మత మార్పిళ్ళు చేసే వాళ్ళ మాఫియాకి సంబంధించి పెరిగిపోవడం అని చెప్పేసి చెప్పడం కావచ్చు. దీన్ని ఎలా అర్థం చేసుకోవాలంటారు మేడం? అంటే ఆయన 20 ఏళ్ల తర్వాత కళ్ళు తెరిచాడు. ఆయన హిందూ మతం ప్రమాదంలో ఉంది. ఈ ప్రమాదాన్ని బిగినింగ్ లో కదా గుర్తించాలి విజయసాయి రెడ్డి గారు. 2004 నుంచి ఎప్పుడైతే ఆయన ఎవరు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు, ఇంచుమించు 2007 వరకేమో. మరి ఎన్ని మత మార్పిళ్ళు జరిగి ఉంటాయి? సో మత మార్పిళ్ళు జరుగుతున్నాయి, డబ్బిచ్చి మత మార్పిళ్ళు చేస్తున్నారు అని ఇవాళ ఆయన ఆరోపణలు చేస్తున్నారు. కాబట్టి ఆ సమయంలో కూడా, ఆ సమయం నుంచి అంటే 2004 నుంచి కూడా ఒక విచారణ జరిపించారు. అసలు మత మార్పిళ్ళు ఎన్ని జరిగాయి రాజశేఖర రెడ్డి హయాంలో, ఎన్ని చర్చలు వచ్చాయి ఆంధ్రప్రదేశ్లో, అది చాలా ముఖ్యం. ఆంధ్రప్రదేశ్లో అడుగడుగునా చర్చలు ఉన్నాయి. ఇప్పుడు మీకు సుమారు 7030 చర్చలు ఎన్నో ఉన్నాయి మొత్తం ఆంధ్రప్రదేశ్లో. అందుకని నేను అనేది ఏంటంటే, మీరు 2004 నుంచి వాటి మీద విచారణ జరిపించమనండి. మీరు జగన్మోహన్ రెడ్డి కోసం ఆ ట్వీట్ చేసిన, బీజేపీలో చేరదాం అమిత్ షాని మీరు మంచి చేసుకోవాలనుకున్నా తప్పులేదు. మీ అభిప్రాయం మీది. మీరు మొన్నటి వరకు ఇదేంటి వైసీపీలో ఉన్నారు, ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి మిమ్మల్ని పంపించేశాడో మీరు బయటకు వచ్చి వ్యవసాయం చేసుకుంటా అన్నారు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి పేరు చెప్పకుండా మీరేం చేశారు, లిక్కర్ స్కామ్ లో మా ఇంట్లోనే 3 మీటింగులు జరిగాయి, నాకు సంబంధం లేదు, వాసుదేవ్ రెడ్డి అంతా చేశాడని మీరు అన్నారు. మీ వల్ల వాసుదేవ్ రెడ్డి బయటకు వచ్చాడు. వాసుదేవ్ రెడ్డి తప్పించుకుందామన్నా కుదరక ఆయన అప్రూవర్ గా మారిపోయి ఆయన రాజకసిరెడ్డి పేరు చెప్పటం, అక్కడి నుంచి ఒక్కొక్కళ్ళు వరుసగా బయటకు రావటం, మద్యం కుంభకోణం అనేది ఈ రోజు ఇట్లా ఇంత తెర మీదకి వచ్చిందంటే ఒక రకంగా విజయసాయి రెడ్డి కారణం. కాకపోతే ఆయన అంతిమ లబ్ధిదారుడి పేరు మాత్రం చెప్పలేదు ఇంతవరకు. అయితే అక్కడ చెప్పకుండా ఇక్కడ మత మార్పిళ్ళ విషయంలో ఆయన జగన్ ఇరికించడానికి చూస్తున్నాడా, అంటే మద్యం కుంభకోణంలో ఇరికించకుండా మతం విషయంలో ఇరికిస్తున్నాడా? మతం అనేది ఈ రోజు బీజేపీకి చాలా ముఖ్యం కాబట్టి బీజేపీని మంచి చేసుకుని బీజేపీలోకి వెళ్దాం అనుకుంటున్నాడా? ఎందుకంటే బీజేపీలో చాలా మంది తప్పులు చేసిన వాళ్ళు ఉన్నారు, ఒప్పులు చేసిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు సుజనా చౌదరి లాంటి వాళ్ళు కావచ్చు, కొంతమంది వాళ్ళ మీద అలిగేషన్స్ వచ్చాక బ్యాంక్ ఫ్రాడ్లు జరిగాయని మాకు సంబంధం లేదు అని చెప్పారు. వాళ్ళు తెలుగుదేశం నుంచి బీజేపీలోకి వెళ్ళారు. సరే, దాని గురించి నేనేం కమెంట్ చేయట్లే. అంటే ఎక్కడ లేరు, ఏ పార్టీలో లేరు అనేది అందరూ చెప్పే మాట. కేసులు తక్కువ ఎక్కువ, కొన్ని అక్రమ కేసులు, కొన్ని సక్రమ కేసులు, కొన్ని కేసులు వాళ్ళు మేనేజ్ చేసుకుంటూ జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళు 13 ఏళ్ళైనా బెయిల్ మీద ఉండగలరు. అది మనం చెప్పాలి. కాబట్టి ఇవాళ విజయసాయి రెడ్డి గారు మాట్లాడే మాటల్లో ఆంతర్యం మనం తీసుకుంటే, విజయసాయి రెడ్డి జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేసి మాట అన్నారా? ఎందుకంటే మరి ఆ రోజే మీరు మాట్లాడాలి కదా విజయసాయి రెడ్డి గారు. 2019 నుంచి 24 వరకు మీ హయాంలోనే జరిగింది. మీరు A2 అప్పుడు. తర్వాత కదా సజ్జలు మిమ్మల్ని డామినేట్ చేశారు. ముందు సజ్జలు డామినేట్ చేయలేదు కదా. మరి అప్పుడు మీకు తెలియకుండా ఎలా జరుగుతుంది? ఇప్పుడు ఇంత భూ ఆక్రమణలు జరిగాయి, ముఖ్యంగా ఉత్తరాంధ్రలో. మీరు దేవాదాయ శాఖ భూములు మీరు ఎట్లా కొట్టాలని చూశారు? శాంతి అనే ఆవిడని అడ్డం పెట్టుకుని. ఇప్పుడు మనం అంటే చరిత్రలోకి వెళ్తే అన్నీ వస్తాయి. నిన్నటిది ఇవాళకి చరిత్ర కదండి. అవును మేడం. సో 5 సంవత్సరాల చరిత్రలో తప్పులు ఒకసారి ఎన్నడం మొదలు పెడితే తప్పులే ఎక్కువ ఉంటాయి ఒప్పులు గంట. కాబట్టి ఇవాళ విజయసాయి రెడ్డి అనే వ్యక్తి తను అంటే మధ్యలో ఆయన స్టేట్మెంట్లు ఇచ్చారు కదా, నేను రాజకీయాల్లోకి వస్తాను, ఎప్పుడు రావాలంటే అప్పుడు, ఎప్పుడు అనుకుంటే అప్పుడు అన్నారు కదా. సో ఇది ఒక ఇండికేషన్ గా అందరూ భావిస్తున్నారు. అంటే ఇవాళ తెర మీదకి ఆయన మతం అనేది తీసుకురావడంలో బీజేపీతో ఆయన సన్నిహితంగా ఉండడం కోసం, బీజేపీలో చేరటం కోసం, తన ఉనికి కాపాడుకోవడం కోసం ఆయన ఈ ప్రయత్నాలు చేస్తున్నారా? ఒకవేళ ఇప్పుడు మద్యం కుంభకోణం తుది దశకి వచ్చింది ఆ ఘట్టం, ఆ విచారణ ప్రక్రియ అనేది. కాబట్టి విజయసాయి రెడ్డి మెడకి ఏమైనా చుట్టుకుంటుందని భయపడి ఈ స్టేట్మెంట్ ఇచ్చారా?
తన్ని తాను కాపాడుకోవడం కోసం. ఉమ్, అంటే సంకేతాలు అమిత్ షాకి పంపిస్తున్నారా ఉమ్, అనేది అందరూ అనుకుంటున్నారు. ఓకే. సో మొత్తానికి చూడాలి మరి ఇప్పుడు విజయసాయి రెడ్డి ట్వీట్ వెనకాల అదేం ఊరికే ఏదో క్యాజువల్ గా అన్నది కాదు. ఉమ్, చాలా ఆలోచించి ఆయన తన గురించి తాను ఆలోచించుకుని విశ్లేషించుకుని నాకు ఏదైతే మంచిది, నేను ఏ మార్గం పడితే మంచిది, నేను ఎట్లా బయటపడతాను అని అనుకుని ఉండొచ్చు. అందులో భాగంగానే ఆయన ఈ ట్వీట్ చేసి ఉండొచ్చు. ఓకే. మేడం, జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేసి ఉండుంటే మీరు అన్నట్టు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నా దీని పట్ల రియాక్ట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఇది చాలా పెద్ద అలిగేషన్ లాగా ఉంది కదా. జగన్మోహన్ రెడ్డి అంత తొందరగా ఏది రియాక్ట్ అవడు, గుర్తుపెట్టుకోండి. ఉమ్, దానివల్ల ఆయనకి బాగా నష్టం జరుగుతుంది, లేదు తనకు కావాల్సిన వాళ్ళు అరెస్ట్ అవుతారేమో, ఉమ్, వాళ్ళు నా పేరు ఎక్కడ చెప్తారో అన్నప్పుడు ఆయన వచ్చి 2:30 గంటలో ప్రెస్ మీట్ పెడతాడు. ఓకే. మొన్న కూడా పెట్టాడు కదా. కాబట్టి కొంచెం ఆలోచించి వస్తాడు యలహంక నుంచి. ఉమ్, అంటే ఇది అసలు ఏంటి, బీజేపీ ఎట్లా స్పందిస్తుందో చూశాక అప్పుడు మాట్లాడతాడు. ఉమ్, అప్పుడు విజయసాయి రెడ్డి మీద ఎలిగేషన్స్ ముందు ఆయన చేయడు, ఉమ్, ముందు వైవి సుబ్బారెడ్డి, ఓ సజ్జల, వీళ్ళు మాట్లాడతారు. కావాలంటే చూసుకోండి అంబటి వరుసగా. అంబటి రాంబాబు తర్వాత లాస్ట్. ఉమ్, కాబట్టి ముందు వీళ్ళు వచ్చేస్తారు. వీళ్ళిద్దరు తెర మీదకి వచ్చాక ఉమ్, అంబటి రాంబాబు మరొకళ్ళు వస్తారు. ఈ మధ్యన రోజా ఏమైపోయారో కనిపించట్లేదు, శ్యామల ఏమైపోయారో కనిపించట్లా. అవును. మొన్న విడుదల రజని ఏదో వచ్చింది, మీ సంగతి తేలుస్తాం, మేము మళ్ళా వస్తాం అంటే ఏదో బెదిరించింది, వెళ్ళిపోయింది ఏదో 4 ముక్కలు మాట్లాడి. ఉమ్, అందుకని ఇప్పుడు మాట్లాడే వాళ్ళు కరువు అయ్యారు వైసీపీలో. సమస్య అది. ఒక అంశం మీద గట్టిగా వాళ్ళ గళం వినిపించడానికి ఎవరూ లేరు. ఉండవల్లి లాంటి వాళ్ళు తెర మీదకి వస్తున్నారు. పవన్ కళ్యాణ్ని ఎట్లా రెచ్చగొట్టాలి, పవన్ కళ్యాణ్ నువ్వు ముఖ్యమంత్రి క్యాండిడేట్వి అని చెప్తున్నాడు. దేనికి చెప్తున్నావు అంటే కూటమిని విడగొట్టడానికి ఉండవల్లిని ఒక పావుగా వాడుకుంటున్నాడా జగన్మోహన్ రెడ్డి. ఉండవల్లికి ఒక స్థిరం అనేది లేదు. ఉమ్, ఓ రోజు లోకేష్ అంటాడు, ఓ రోజు చంద్రబాబు నాయుడు అంటారు, ఓ రోజు ఏమో పవన్ కళ్యాణ్ అంటారు. క్లారిటీ ఆయనకి లేదు. కాబట్టి క్లారిటీ లేని మనుషుల్ని పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తాడు, పార్టీని ఎలా ముందుకు తీసుకెళ్తాడు కదా. ఉమ్, అందుకని మన ఫస్ట్ నుంచి చెప్పింది అదే, నీకు సరైన సలహాలు ఇచ్చేవాళ్ళు నీ పక్కన లేరు జగన్మోహన్ రెడ్డి, అది ముందు ఆలోచించుకో అని చెప్పాము. ఈరోజు పార్టీ పరంగా కూడా ఎవరూ లేరు, ఒక సీనియర్ లేరు కదా. నేను అంటున్నది అది. అవును. కాబట్టి మీరు మళ్ళా కాపుల మధ్య చిచ్చు పెట్టాలి, లేదు కాపు కమ్మ గొడవలు తీసుకురావాలి, చంద్రబాబు నాయుడిని లేదంటే పవన్ కళ్యాణ్ విడగొట్టాలి. ముద్రగడని తీసుకెళ్లారు, ఏం చేశారు ముద్రగడని? కూతురున్న ప్రాపర్టీ అన్నాడు. ఏమయ్యాడు ఇవాళ ముద్రగడ? ఆయన ఇంటి పేరు కూడా ఇప్పుడు మనం చెప్పక్కర్లే, రెడ్డి ఆయన ఇప్పుడు. అవును. అంటే ఆయనకి ఆయన ఇచ్చుకున్నది కులం మారదు, మనం ఎన్నిసార్లు చెప్పినా. బై బర్త్ వచ్చిన కులం ఎక్కడికి పోతుంది? రాదు కదా, సారీ పోదు కదా. ఉమ్, కాబట్టి సారీ మళ్ళీ చెప్తా, బై బర్త్ వచ్చిన కులం పోదు కదండి. ఉమ్, కాబట్టి ఇవాళ వీళ్ళు ఎన్ని కుతంత్రాలు పన్నా, అంటే సేమ్ స్ట్రాటజీస్ మీరు గమనిస్తే కనుక అయితే వైసీపీ ఆలోచన ధోరణి మార్టల్లా ఉమ్, అదే పాత చింతకాయ పచ్చడిలాగా అదే విధానాలు, అదే మాటలు. కొంచెం కొత్తగా నేర్చుకో జగన్మోహన్ రెడ్డి, కొంచెం కొత్తగా ఆలోచించు, కొత్తగా మనుషుల్ని పెట్టుకోండి. లేకపోతే మీరు అసలు ఎందుకు కాకుండా అయిపోతారు. మీరు 2029 2.0 ముఖ్యమంత్రి నేనే వస్తాను జగన్మోహన్ రెడ్డి అంటే ఆ టైంకి అసలు జగన్మోహన్ రెడ్డి ఎవరు అనే పరిస్థితికి మీరు తెచ్చుకోకండి. అదొకటే మనం చెప్పాలి. రైట్ మేడం, థ్యాంక్ యూ సో మచ్.